చూడండి ఎంత బాగుంటుందో. ఈ లొకేషన్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇక్కడ మెయిన్ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఐటీ సెక్టర్ మన ఇండియా ఏ కంట్రీ నుంచి వచ్చినా ఐటీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అంతా ఇక్కడ ఈ లొకేషన్లోనే వర్క్ చేయాల్సి వస్తుంది. మోస్ట్లీ ఇది మెరీనా బే సాండ్స్ ఆపోజిట్లోనే ఉంటుంది. చూడండి మినిమం ప్రతి ఒక్క బిల్డింగు మినిమం 30 ఫ్లోర్స్కి తగ్గేటట్లేదు. ఈ లైటింగ్స్ తోటేనండి సింగపూర్ గ్రేటెస్ట్ అని అంటారు. సో ఇప్పుడు ఈ విధంగా అన్ని కంట్రీల్లో ఇంప్రూవ్ అవుతుంది. ఈవెన్ మన హైదరాబాద్లో కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇలా బట్ ఈ లొకేషన్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ అండి. ఈ లొకేషన్ బట్టి మెరీనా బే సాండ్స్ ఆపోజిట్లో ఈ డిజైన్ వచ్చేటట్టు కట్టారు. సో ఈ విధంగా హైదరాబాద్లో కూడా కడితే బాగుంటుంది. ఊరికి బిల్డింగ్లు పెంచడం కాదండి, ఇలా ఈ అంటే డిజైన్కి తగ్గట్టు ఆ లొకేషన్ వ్యూకి తగ్గట్టు ఇలా డిజైన్ చేసి ఇలా బిల్డింగ్స్ కడితే అక్కడ కూడా సూపర్గా ఉంటుంది. మనకు కావాల్సినంత ల్యాండ్ ఉందండి, ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇలా బ్యూటిఫుల్గా కడితే అన్ని సిటీస్ ఇలానే బాగుంటాయి. మన న్యూ క్యాపిటల్ అమరావతిలో ఇలా డిజైన్ చేస్తే చాలా బాగుంటుంది నా ఒపీనియన్.